ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉంది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచూ ఉంది. మొదటి రోజు వెలుగును చీకటిని కలుగచేసి వాటిని వేరు చేసి వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. రెండవ రోజు జలముల మధ్య విశాలమును కలుగచేసి విశాలము క్రింది జలము ఆకాశము మీది జలములను వేరుపరిచి ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. మూడవ రోజు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమే జరిగింది. ఆరిన నేలకు భూమి అని జలరాశికి సముద్రమని పేర్లు పెట్టాడు. గడ్డిని విత్తనములిచ్చు చెట్లను విత్తనములు గల ఫలవృక్షములను కలుగునుగాక అని పలుకగా ఆ ప్రకారమే జరిగింది. నాలుగవ రోజు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశమందు జ్యోతులు కలుగునుగాక అని పలికాడు. సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకే యుండునుగాక అని పలికాడు. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాడు. ఐదవ రోజు జీవము కలిగి చలించు వాటిని, పక్షులను, మత్యములను సృజించి మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుమని పక్షులు భూమి మీద విస్తరించునుగాక అని వాటిని ఆశీర్వదించాడు. ఆరవ రోజు అడవి జంతువులను, పశువులను, నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను సృజించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి అని వారిని ఆశీర్వదించాడు. ఏడవ రోజు సమస్తమును సంపూర్తిగా చేసి ఏడవ దినమున విశ్రమించాడు. ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా.